విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విచారణ చేపట్టక ముందే కమిషన్ తీర్పు చెప్పినట్లు వ్యవహరించిందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. కానీ కాంగ్రెస్ బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఏ కమిషన్ తన అభిప్రాయాన్ని వెల్లడించదని చెప్పారు. కమిషన్ను విచారణను తాము వ్యతిరేకించడం లేదన్నారు. గతంలో కమిషన్లు రాకుండా అడ్డుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కమిషన్ చైర్మన్ తప్పుకోవాలన్నారు జగదీష్ రెడ్డి. 100% అది కరెక్ట్. కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా ప్రజలకు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కావచ్చు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వారికి.